హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మొబైల్ నుంచి డిజైన్స్ చాలా ఈజీగా ఏ విధంగా డ్రా చేసుకోవాలో చూపించబోతున్నాను. మనం డిజైన్స్ డ్రా చేసుకునేటప్పుడు మొబైల్‌లో స్క్రీన్ కదిలిపోతుంది, డిజైన్స్ డ్రా చేసుకోవటానికి వీలు కావట్లేదు అని అడుగుతున్నారు కదా! సో, దానికోసం ఒక మంచి సొల్యూషన్ అయితే ఉందండి. ఫస్ట్ మనము ఇమేజెస్ అయితే మనకు కావాల్సిన ఇమేజెస్ మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో, దానికోసం ఇట్లా మొబైల్‌లో గూగుల్ ఓపెన్ చేసుకొని, గూగుల్‌లో మీకు ఏ ఇమేజెస్ కావాలనుకుంటే నెక్ డిజైన్స్ కానీ, లేదంటే చిన్న చిన్న మోటివ్స్ కానీ, పీకాక్, ఎలిఫెంట్ డిజైన్స్ ఏ డిజైన్స్ కావాలనుకున్నా సో, అవి సెర్చ్ చేసుకొని ఇట్లాగా మీకు కావాల్సిన ఇమేజెస్ అనేవి డౌన్‌లోడ్ చేసుకోండి. సో, నేనిక్కడ పీకాక్ ఇమేజెస్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటున్నాను. సో, పెన్సిల్ డ్రాయింగ్ తీసుకుంటున్నాను. మీరు ఏదైనా తీసుకోవచ్చు. సో, ఇట్లా మనకు కావాల్సిన ఇమేజెస్‌ని ఇట్లా సెట్ చేసుకుని, సో నేను ఈ ఇమేజ్‌ని తీసుకుందాం అనుకుంటున్నాను. సో మనకు కావాల్సిన ఇమేజ్ ఓపెన్ చేసుకొని దానిపైన కొంచెం లాంగ్ ప్రెస్ చేసి ఉంటే కనుక మనకి అక్కడ డౌన్లోడ్ ఇమేజ్ అనే ఆప్షన్ వస్తుంది. చూడండి, ఇక్కడ డౌన్లోడ్ ఇమేజ్ అనే ఆప్షన్ ఉంది కదా! సో అక్కడ క్లిక్ చేస్తే మనకి ఇమేజ్ అనేది మన మొబైల్‌లో డౌన్లోడ్ అయిపోతుంది. అది డౌన్లోడ్స్ ఫోల్డర్‌లో కానీ, లేదంటే మన గ్యాలరీలో కానీ సేవ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ డౌన్లోడ్ చేసుకున్న ఈ ఇమేజ్‌ని మనము ట్రేసింగ్ పేపర్ పైకి ఏ విధంగా డ్రా చేసుకోవాలో చూద్దాము. సో ఇట్లా డ్రా చేసుకునేటప్పుడు ఈ స్క్రీన్ అనేది కదిలిపోతుంది, చాలా ఇబ్బంది అవుతుంది డిజైన్స్ డ్రా చేసుకోవడానికి అని చాలామంది ఇబ్బంది పడుతున్నారు కదా! సో దానికోసం అయితే ఒక మంచి సొల్యూషన్ ఉందండి. సో దానికోసం ఏం చేస్తారంటే, మనం ఒక యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్లే స్టోర్‌లోకెళ్ళి పేపర్ కాపీ అని టైప్ చేయండి. ఈ యాప్ గనక మీరు డౌన్లోడ్ చేసుకుంటే గనక డిజైన్స్ అనేవి ఈజీగా డ్రా చేసేసుకోవచ్చు. పేపర్ కాపీ అని ఇక్కడ ప్లే స్టోర్‌లో సెర్చ్ బార్‌లో సెర్చ్ చేయండి. సో ఇక్కడ పేపర్ కాపీ యాప్ అని సెర్చ్ చేసాం కదా! సో ఇట్లా వస్తుందన్నమాట. పేపర్ కాపీ యాప్ ట్రేస్, పేపర్ కాపీ ట్రేస్ అనేది వస్తుంది. సో అది ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇన్‌స్టాల్ చేసుకుంటే మనకు మొబైల్‌లో ఈ విధంగా ఇన్‌స్టాల్ అవుతుంది. సో దాన్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఓపెన్ చేసుకున్నప్పుడు ఇన్స్ట్రక్షన్స్ అనేవి వస్తాయి. సో అంటే మనం ఎట్లా ట్రేస్ చేసుకోవాలి అనేది ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో అవి చూసుకుంటూ నెక్స్ట్ కొట్టేసేయండి. సో ఇట్లా ఈ యాప్‌ని ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ యాక్సెస్ అడుగుతుంది. ఫొటోస్‌ని ఓపెన్ చేసుకోవడానికి యాక్సెస్ ఇచ్చేసేయండి. యాక్సెస్ ఇచ్చేసిన తర్వాత మన గ్యాలరీలోకి వెళ్ళి మనకి ఏ ఇమేజ్ కావాలో అక్కడి నుంచి డైరెక్ట్గా ఇక్కడ ఆ ఇమేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ ఇమేజ్‌ని ఏ సైజుకి కావాలో ఆ సైజుకి జూమ్ చేసుకోండి. ఇలా జూమ్ చేసుకొని మీరు డైరెక్ట్గా డ్రా చేసుకుంటే స్క్రీన్ కదులుతూనే ఉంటుంది. సో అలా స్క్రీన్ కదలకుండా ఉండాలనుకుంటే కనుక మనకి కింద సైడు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా! ఈ సైడ్ ఆప్షన్స్ ఇందులో లాస్ట్ ఆప్షన్ ఉంది చూడండి, లాక్. అది స్క్రీన్ లాక్ అనమాట. ఈ స్క్రీన్ అనేది కదలకుండా మనం ఇక్కడ లాక్ చేసుకుంటే కనుక ఈ ఇమేజ్ అనేది స్క్రీన్ అనేది కదలకుండా ఉంటుంది. సో జస్ట్ ఇక్కడ మనకు కావాల్సిన సైజుకి ముందు జూమ్ చేసేసుకొని ఇమేజ్‌ని, తర్వాత ఈ లాక్ ఆప్షన్‌ని క్లిక్ చేయండి. ఇలా లాక్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ స్క్రీన్ అనేది లాక్ అయిపోతుంది. క్యాన్వాస్ లాక్డ్ అని వచ్చింది కదా! సో ఇట్లా లాక్ అయిపోతుందన్నమాట. ఇప్పుడు ఈజీగా మనము డిజైన్ అనేది డ్రా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఇమేజ్ పైన ట్రేసింగ్ పేపర్ పెట్టుకొని, ట్రేసింగ్ పేపర్ కానీ లేదంటే బటర్ పేపర్ కానీ పెట్టుకొని మీరు ఈ డిజైన్ అనేది ఈజీగా డ్రా చేసేసుకోవచ్చు. ఒక మార్కర్ పెన్ కానీ లేదంటే పెన్సిల్ కానీ తీసుకుని సో దీనిపైన డిజైన్ అనేది ఇట్లా డ్రా చేసేసుకోవాలి. సో చాలా ఈజీగా మీరు చిన్న చిన్న డిజైన్స్ కూడా, ఒక ఫ్లవర్ డిజైన్ కానీ, ఒక లీఫ్ డిజైన్ కానీ, నెక్ డిజైన్స్ కానీ ఈజీగా మనము డ్రా చేసేసుకోవచ్చు. సో మీరు ఎలా పట్టుకున్నా కూడా స్క్రీన్ అనేది కదలకుండా ఉంటుంది. సో నీట్‌గా డ్రా చేసేసుకోవచ్చు. ఇక్కడి వరకు డ్రా చేసుకున్న తర్వాత మిగతా పార్ట్ డ్రా చేసుకోవడానికి మళ్ళీ లాక్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఈ లాక్ ఓపెన్ చేసుకోవడానికి సైడ్ మనకి వాల్యూమ్ డౌన్ బటన్ ఉంటుంది కదా! సో ఆ బటన్‌ని క్లిక్ చేస్తే లాక్ ఓపెన్ అవుతుంది. సో ఇలా లాక్ ఓపెన్ చేసిన తర్వాత మిగతా పార్ట్ మళ్ళీ ఈ విధంగా సెంటర్‌లోకి పెట్టుకొని రిమైనింగ్ పార్ట్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకోవడానికి మళ్ళీ లాక్ ఆప్షన్‌ని క్లిక్ చేయండి. క్లిక్ చేసుకొని మిగతా పార్ట్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. సో ఇలా మీరు ఏ ఇమేజెస్ అయినా సరే
ఇలా పీకాక్ డిజైన్స్, ఎలిఫెంట్ డిజైన్స్ కావాలనుకున్నా, లేదంటే చిన్న చిన్న ఫ్లవర్స్, మోటివ్స్ ఇట్లా ఏది కావాలనుకున్నా, నెక్ డిజైన్స్ కావాలనుకున్నా కూడా మనం ఈజీగా డ్రా చేసుకోవచ్చు. ఇలా అయిపోయిన తర్వాత లాక్ ఓపెన్ చేసుకోవడానికి వాల్యూమ్ డౌన్ బటన్ని క్లిక్ చేస్తే లాక్ అనేది ఓపెన్ అవుతుంది. తర్వాత ఈ సైడ్ బార్ క్లోజ్ అవ్వడానికి మనకి పైనుంచి సెకండ్ ఆప్షన్ యారో బటన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే ఈ ఆప్షన్ బార్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇట్లా మనము డిజైన్స్ని ట్రేసింగ్ పేపర్ మీదకి ఇలా డ్రా చేసుకుని పెట్టుకోవాలి. సో ఇలా డ్రా చేసుకుని పెట్టుకున్న తర్వాత మనము ఈ ట్రేసింగ్ పేపర్ నుంచి డిజైన్స్ ఏ విధంగా డ్రా చేసుకోవాలో తెలుసు కదా. కార్బన్ పేపర్ని యూజ్ చేసుకుని కానీ, లేదంటే ట్రేసింగ్ పౌడర్ని కానీ యూజ్ చేసుకొని మనం డిజైన్స్ అనేవి క్లాత్ మీదకి ట్రేస్ చేసుకోవచ్చు. ట్రేసింగ్ ఏ విధంగా చేసుకోవాలో ఆల్రెడీ వీడియోస్లో చూపించానండి. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా మనము పేపర్ కాపీ ట్రేస్ యాప్ని యూజ్ చేసుకుని డిజైన్స్ అనేవి ఈజీగా డ్రా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియో కింద లైక్ చేయండి. వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.